హలో అండి, నమస్తే. నేను మీ అనూని. ఈరోజు వీడియోలో చాలా రుచిగా వంకాయ గుజ్జును ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఈ వంకాయ గుజ్జు చాలా సింపుల్గా చేసుకోవచ్చు. వీడియోలో చూపించినట్టుగా ఒక్కసారి ట్రై చేయండి. ముందుగా కుక్కర్లోకి కారానికి సరిపోయేంత పచ్చిమిరపకాయలు, అలాగే ఒక వెల్లుల్లిగడ్డ, అలాగే మీడియం సైజువి 2 ఉల్లిగడ్డలు తీసుకొని ఈ రకంగా కట్ చేసుకొని వేసేసుకోవాలి. వేసుకొని మీడియం సైజువి 3 టమోటాలు తీసుకొని ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసుకుంటున్నాను. అలాగే సగం టీ స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి. అలాగే నేను 1/2 కేజీ వంకాయలు తీసుకున్నాను. 1/2 కేజీ వంకాయల్ని ఇలా ఒకటిలో రెండుగా కట్ చేసుకొని వేసేసుకోవాలి. వేసుకొని మీరు వంకాయలు తక్కువగా వేసుకోవాలన్నా వేసుకోవచ్చండి. నేనైతే 1/2 కేజీ వంకాయలు తీసుకున్నాను. ఇది వంకాయ పైన మచ్చ, ఇది పుచ్చు కాదు, వంకాయ పైన ఉన్న మచ్చ అండి. ఇప్పుడు దీంట్లోకి కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలి. అలాగే వంకాయలు ఉడకడానికి కొన్ని నీళ్లు కూడా వేసుకుంటున్నాను. మళ్ళీ ఎక్కువగా వేసుకోకండి. మీడియం సైజ్ మంట పెట్టి 2 విజిల్స్ వచ్చేంత దాకా ఉడికించుకోవాలి. చూడండి, వంకాయలు ఇలా మెత్తగా ఉడికిన తర్వాత దీన్ని రాముకోవాలండి. చూడండి, ఇది మెత్తగా ఇలా రాముకున్నాను నేను. ఇప్పుడు దీన్ని తాలింపు కూడా పెట్టనవసరం లేదు. ఇలా తింటే కూడా చాలా రుచిగా ఉంటుంది. తాలింపు పెట్టినా కూడా చాలా రుచిగా ఉంటుంది. నేనైతే అప్పుడే ఆయిల్ వేశాను కదా ఉడికేటప్పుడు, అందుకని తాలింపు పెట్టుకోవడం లేదు. చూడండి, చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. ఈ వంకాయ గుజ్జును రాముకునేటప్పుడే నేను దీంట్లోకి ఉప్పు వేసానండి. ఆ వీడియో మిస్ అయింది. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసేయండి.